మహిమోన్నతుడైన దేవాది దేవునికి స్తుతి ఘనత కలుగునుగాక. అయితే ఈ దినం యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనాన్ని గురించి గమనిస్తాం. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు. ద లార్డ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ యూ. యెహోవా చూస్తే ప్రసన్న హై. గమనించండి, మన గురించి దేవుడు ఆనందించాలండి. అయితే అది చాలా అవసరం. కొన్నిసార్లు పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఆనందిస్తారు. కొన్నిసార్లు పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఏడుస్తారు, దుఃఖిస్తారు. అయితే నీవు నేను మన ప్రభువును సంతోషపెడుతున్నామా? ఆనందింపజేస్తున్నామా? ఆయన దుఃఖ పెడుతున్నామా? యేసయ్య ఒక మాట, మిమ్మును బట్టి అన్ని జనుల ఎదుట నా నామము దూషింపబడతా ఉంది అంటున్నాడు. దేవుని పిల్లలు దేవుని నామానికి అవమానం తేకూడదండి. దేవునికి మహిమ తేవాల. అందుకొరకే దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవునికి కీర్తి తెచ్చే బిడలుగా జీవించుట ఎంతైనా అవసరమైంది. 94వ కీర్తనలో 19వ వచనంలో ఒక మాట ఉంది, నీ గొప్ప ఆదరణ నా ప్రాణము నెమ్మది కలుగ. అవునండి, దేవుని మాదిరి ఆదరించేవాడు ఎవరు లేరండి. అది ఆదరణకర్త, ఆదరించేవాడు. నువ్వు కృంగిపోయి ఉంటే, నీవు నీరసించిపోయి ఉంటే, నీవు శోధనలో ఉంటే నిన్ను పైకి లేవనెత్తి ఆదరిస్తాడు. ఆయన దగ్గరికి రండి. సోదరి, సోదరుడు, కృంగిపోయావా? సమస్యలో ఉన్నావా? ఆదరించే దేవుని దగ్గరికి రండి. ఎందుకు మీరు కృంగిపోతారు? ఆయన ఆదరిస్తానని చెప్పాడు. ఆయన మాట చెప్పిన వాడు తప్పడు. ఆయన ఆదరించి మన ప్రాణానికి ఏం చేస్తాంట? నెమ్మది కావాలి. ఈనాడు నీ కుటుంబాల్లో, సమాజాల్లో నెమ్మది లేకుండా ఉన్నారు. నెమ్మది లేకుండా చేసేవాడు అపవాది. వాడు నెమ్మదిని తీసివేస్తాడు, లేనిపోనివన్నీ కల్పిస్తాడు. అనేక మంది భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కజెల్లెళ్ళ మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, ఉద్యోగాల అధికారుల మధ్య లేనిపోనివన్నీ కల్పిస్తాడు. వాడు కల్పనాకారుడండి, యథార్థుడు కాదు. కాబట్టి వాని మాట వినద్దండి, దేవుని మాట వినండి. ఎస్తేరు గ్రంథములో 2వ అధ్యాయములో 14వ వచనంలో ఆమె యందు రాజు సంతోషించాడట. ఎస్తేరును బట్టి రాజుగారు సంతోషించాడట. అయితే యూదా జనాంగానికి రావాల్సిన కీడును తప్పించుకున్నారండి. అయితే దేవా, రాజు కంటే రాజాదిరాజు మన ప్రభువు, కీడును తప్పించేవాడు. ఎటువంటి ఆపద, ఎటువంటి గండము, ఎటువంటి సమస్య వచ్చినా వాటిని విడిపించేవాడు లోకరక్షకుడైన యేసయ్య. సోదరి, సోదరుడా, నేడే ఆయన దగ్గరికి రండి, ఆదరణ పొందండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న శ్రోతలు మీ ఆదరణ పొంది, ఆ ప్రభువా, ఆదరించబడి మీ రాజ్యానికి అర్హులవుటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.